ప్రపంచ వేదికపై భారత్ సాధిస్తున్న విజయాలు మరోసారి చర్చగా మారాయి. గత కొంతకాలంగా దేశానికి సంబంధించి కొన్ని ప్రతికూల అంశాలు అంతర్జాతీయ వార్తలు ఎక్కువగా కనిపిస్తున్న అదే సమయంలో రక్షణ, అంతరిక్షం, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, విద్యారంగాల్లో భారత్ అనేక కీలక మైలురాయిలు అధిగమించింది. అసలు భారత్లో జరుగుతున్న ఈ అభివృద్ధి ప్రయాణం ఎంత విస్తృతంగా ఉంది? ప్రపంచానికి తెలియాల్సిన ఆ విజయాలేంటి? ఈ కథనంలో చూద్దాం. గత 30 రోజుల కాలంలో భారత్ అనేక రంగాల్లో తన సామర్థ్యం ప్రపంచానికి చాటి చెప్పింది. రక్షణ రంగంలో స్వదేశీ పరిజ్ఞానానికి పెద్దపీట వేస్తూ డిఆర్డీఓ కీలక విజయాలు నమోదు చేస్తుంది. ఫేజ్ 2 బాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్, లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్, క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ టెక్నాలజీ పరీక్షలు విజయవంతమయ్యాయి. అంతరిక్ష రంగంలో భారత్ తన ప్రయాణం మరింత వేగవంతం చేస్తుంది. ఇస్రో 175 టన్నుల సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ హాట్ టెస్టును విజయవంతంగా పూర్తి చేయగా ఈశాన్య భారతానికి కొత్త శాటిలైట్ ఎర్త్ స్టేషన్ ఏర్పాటు దిశగా ముందడుగు వేసింది. స్వదేశీ రక్షణ ఉత్పత్తి కూడా రికార్డు స్థాయికి చేరుకుంది. దేశ రక్షణ ఉత్పత్తి విలువ 1.78 లక్షల కోట్లకు చేరుకోవటం ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి మరో కీలకడుగ్గా నిలిచింది. 3 స్వదేశీ యుద్ధనౌకల కమిషనింగ్, ఐఎన్ఎస్ మహేంద్రగిరి వంటి అత్యాధునిక నౌకల చేరికతో భారత నౌకాదళ శక్తి మరింత పెరిగింది. సాంకేతికత, శస్త్ర రంగాల్లో భారత్ కొత్త అధ్యాయాలు లిఖిస్తోంది. కల్పక్కంలో అణు ఉష్ణశక్తి ఆధారిత హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభం కాగా స్వచ్ఛ ఇంధన రంగంలో భారత్ మరో ముందడుగు వేస్తుంది. దేశ తొలి హైడ్రోజన్ ఆధారిత ప్రయాణికులు రైలు ప్రారంభం పచ్చ ఇంధన రవాణా దిశగా కీలక పరిణామంగా మారింది. ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్ వేగంగా దూసుకెళ్తోంది. స్కై రూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ విజయవంతమైన ప్రయోగం భారత ప్రైవేట్ స్పేస్ ఎకోసిస్టమ్ సామర్థ్యం ప్రపంచానికి పరిచయం చేస్తుంది. విద్యారంగంలో భారత ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో మెరిసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఒలింపియాడ్లలో భారత విద్యార్థులు స్వర్ణ పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠ పెంచారు. అభివృద్ధి, ఆవిష్కరణలు, స్వదేశీ సామర్థ్యంలో భారత్ వేగంగా ముందుకు సాగుతున్నప్పటికీ ఈ విజయాలు ఎంతగా ప్రజల్లోకి చేరుతున్నాయనేదే ఇప్పుడు చర్చగా మారింది. సమస్యలు మాత్రమే కాకుండా పరిష్కారాలు, విజయాలు, పురోగతి కూడా ప్రపంచానికి తెలియచేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.